నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ పేపర్ ఎనాలిసిస్. నేను సిరాజ్. మొత్తం మీద పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని కీలకమైనటువంటి అంశాలని ఒకసారి మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక పైన చర్యలు సభలో చర్చించాక లేదా ముందా అనేటువంటి అంశాన్ని ఇక్కడ కీలకంగా హైలైట్ వేయడం జరిగింది. ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. అంటే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే స్పష్టత ఇస్తేనే కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపైన ముందుకెళ్లగలం. ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు నేటితో విచారణకు సంబంధించి నేటికి వాయిదా అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంగా ఉన్నటువంటి కాళేశ్వరం అంశం, కాళేశ్వరంలో నిజంగా అవినీతి జరిగేదా, కాళేశ్వరం కూలేశ్వరం అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాదనలో బలమెంత, ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే మేడిగడ్డ ప్రాజెక్ట్స్ ఇవి ఉన్నాయో వీటికి సంబంధించి కూలిపోవడం, కొంతవరకు పిల్లర్స్లో దెబ్బతినడం, ఇలాంటి కీలకమైనటువంటి అంశాల మీద జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేయడం జరిగింది. అయితే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేసిన తర్వాత దీనికి సంబంధించి కూడా కొంత కీలకమైనటువంటి చర్చలు ఏం జరిగినాయి అంటే, నిజంగా ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో దాదాపు 600 పైచిలుకు పేజీలు ఉన్నాయి. ఈ 600 పైచిలుకు పేజీలని ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేకపోయారు? ఎందుకు విచారణకు హాజరైనటువంటి కేసీఆర్తో పాటుగా హరీష్ రావుకు దానికి సంబంధించినటువంటి కాపీలు ఇవ్వలేదు? అట్ ద సేమ్ టైం మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, అంటే ఎమ్మెల్యేలుగా ప్రజెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి సెక్షన్ 8A కింద వీరికి ఎందుకు నోటీసులు ఇప్పటివరకు కల్పించలేకపోయారు? 1952 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏదైనా ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి విచారణకు పిలిచే ముందు సెక్షన్ 8(2) ప్రకారం నోటీసులు ఇవ్వాలి. సెక్షన్ 88 ప్రకారం కూడా నోటీసులు ముందుగానే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అలా ఎందుకు ఇవ్వలేకపోయారు అనేటువంటి అంశానికి కూడా వీరు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ప్రధానంగా ఒకటి కీలకంగా సూచించడం జరిగింది. ప్రభుత్వానికి సూచించినటువంటి హైకోర్టు ఏం చెప్పిందంటే, ప్రధానంగా ముందే మీరు చర్యలు తీసుకుంటారా? ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మీరు చర్యలు తీసుకుంటారా, లేకపోతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మీరు చర్యలు తీసుకుంటారా అంటే దానికి సంబంధించి ఏజీ కూడా ఈరోజు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తామని ప్రధానంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఘోష్ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఒక 3 ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ పూర్తి స్థాయిలో నివేదికలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక సారాంశాన్ని తీసేసి దాన్ని క్యాబినెట్లో పెట్టడం జరిగింది. క్యాబినెట్ దాని మీద కీలకమైనటువంటి నిర్ణయాన్ని, కీలకమైనటువంటి చర్చను చేయడం జరిగింది. చర్చ అనంతరం ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ప్రెస్ మీట్ నిర్వహించడం, ఇంత అవినీతి జరిగింది, ఇంతవరకు దీని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు దెబ్బతిన్నాయనేటువంటి అంశాలని పొందుపరచడం జరిగింది. కానీ ఆ నివేదిక కాపీకి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయి నివేదిక ఉందో ఆ పూర్తి స్థాయి నివేదికను మాత్రం పబ్లిక్ డొమైన్లో ఎందుకు ఇంకా పెట్టలేదు అనేది మాత్రం ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఏదైతే నోటీసులు, అంటే ఒక ప్రజాప్రతినిధి విచారించేటువంటి క్రమంలో, ఒక ప్రజాప్రతినిధిని విచారణకు పిలిచేటువంటి క్రమంలో చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏందో ఆ ప్రాసెస్ని సక్రమ పద్ధతిలో చేయలేదు. కాబట్టి జస్టిస్ పిసి ఘోష్ నివేదికను మాత్రం పూర్తి స్థాయిలో హైకోర్టు కొట్టివేయాలి అనేది మాత్రం ఇప్పుడు హరీష్ రావుతో పాటుగా కేసీఆర్ వీరిద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు వేయడం జరిగింది. దీని మీద విచారణ చేసినటువంటి హైకోర్టు పూర్తి స్థాయిలో పిటిషన్కి సంబంధించి, మరి ముఖ్యంగా పిటిషనర్స్కి సంబంధించినటువంటి అంశాల మీద రాష్ట్ర అడ్వకేట్ జనరల్ని కూడా పలు ప్రశ్నలు సంధించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మీరు ఏదైతే మంత్రివర్గ సమావేశం తర్వాత పూర్తి స్థాయి నివేదికలో ఉన్నటువంటి అంశాల మీద ఆధారంగా, అంటే పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి ఆధారంగా మీరు చర్యలు తీసుకోబోతున్నారా, లేకపోతే ఇదే నివేదికను తీసుకొని వెళ్ళి అసెంబ్లీలో పెట్టేసి అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత చర్యలు తీసుకోబోతున్నారా అనేటువంటి అడిగిన ప్రశ్నకి ఈరోజు సమాధానం చెప్తామనేది మాత్రం ఏజీ చెప్పినటువంటి మాట. అంటే మొత్తం మీద మాత్రం పూర్తి స్థాయిలో ఇద్దరు సభ్యులు కూడా శాసనసభలో భాగంగా శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి సో అసెంబ్లీలో చర్చ తర్వాత ఇలాంటి ఏదైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అసలు కాళేశ్వరం మీద వేసినటువంటి కమిషన్స్ ఏదైతే ఉన్నాయో, పిసి ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ చెప్తున్నటువంటి అంశాల్లో మాత్రం కొంతవరకు హేతుబద్ధత లేదు. ఇది పూర్తి స్థాయిగా ఆరోపణలతో అసంబద్ధమైనది. కాళేశ్వరానికి సంబంధించినటువంటి నిజంగా ప్రాజెక్టే కూలిపోతే ప్రస్తుతం ఏదైతే నీటిని విడుదల చేస్తున్నటువంటి అంశాలు ఉన్నాయో, కాళేశ్వర సముదాయంలో ఉన్నటువంటి పంపు గేట్లు ఉన్నాయో
బాహుబలి గేట్లు ఉన్నాయో ఇవి కూడా లేవా అనేటువంటి అంశాన్ని కూడా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రేకెత్తిస్తుంది. అంటే మొత్తం మీద ఈ కాళేశ్వరం అంశం మాత్రం ఒకవైపు తెలంగాణలో మాత్రం అధికార ప్రతిపక్షాలకి మధ్య మాత్రం కొంతవరకు కీలకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో చర్చించిన తర్వాతే హైకోర్టుకు నివేదించనున్న ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ దాదాపు హైలైట్ చేయడం జరిగింది. ఇండియా కూటమి సంబంధించి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దానికి సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, రామ్ గోపాల్ యాదవ్ వంటి వారు అగ్రనేతలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే మొత్తం మీద ఉపరాష్ట్రపతి ఎన్నిక 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక మాత్రం భారతదేశంలో ఏకగ్రీవంగా జరగబోవట్లేదు. ఎన్నికకు వెళ్ళబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కూటమికి సంబంధించి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేశారు. మొన్న ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వారు రాధాకృష్ణన్ నామినేషన్ వేయడం జరిగింది. సో ఇరువురి మధ్య కూడా ఎన్నిక మాత్రం స్పష్టంగా జరగబోతుంది అనేది ఇక్కడ హైలైట్ అవుతున్నటువంటి విషయం. అయితే సెప్టెంబర్ 9న పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎన్నికలు జరిగేటువంటి డేట్ని కూడా ప్రకటించడం జరిగింది. సో సెప్టెంబర్ 9న ఎలక్టోరల్ కాలేజ్లో ప్రధానంగా లోక్సభ సభ్యులతో పాటుగా రాజ్యసభ సభ్యులు మాత్రమే కీలకంగా ఉంటారు. అంటే రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి విధానంలో లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు ఉంటారు. కానీ ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నిక కాబట్టి పూర్తి స్థాయిలో ఎలక్టోరల్ కాలేజ్గా భావించబడుతున్నటువంటి ఏదైతే ఉందో పార్లమెంట్ యొక్క ఉభయ సభల్లో పూర్తి స్థాయిలో ఎన్డీఏకి ఎక్కువగా మెజార్టీ ఉంది. ఇప్పటికే లోక్సభతో పాటుగా లోక్సభలో బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, బీహార్కి నితీష్ కుమార్ పార్టీకి చెందినటువంటి వారు, వీరితో కలిపి మాత్రమే దాదాపు 270 పైచిలకు స్థానాలు ఉన్నాయి. అవి కాకుండా ఇంకా రాజ్యసభలో వచ్చేసి రాష్ట్రపతి నామినేట్ చేసిన ఒక 12 మందిని పక్కన పెట్టేస్తే వారిలోకి సంబంధించినటువంటి కొంతవరకు ఖాళీలు ఉన్నటువంటి నేపథ్యంలో, సో లోక్సభలో ఎలాగో ఆంగ్లో ఇండియన్ లేరు కాబట్టి, సో రాజ్యసభలో కూడా బీజేపీ దాని మిత్రపక్షాలకి కొంతవరకు మెజార్టీ ఉంది. సో ఈ ఓవరాల్గా కలిపితే మాత్రం ఎన్డీఏకి మాత్రం స్పష్టమైన మెజార్టీ ఉంది. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి మరీ ముఖ్యంగా ఒక క్వశ్చన్ మార్కుగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇండియా కూటమి ఎందుకు అభ్యర్థిని నిలబెట్టింది? ఇండియా కూటమి ఎందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని భావించింది? ఈయన గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. మరి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏదైతే ఉందో సల్వాజూడెం అంటాం మనం. అంటే ఒకవైపు నక్సలైట్లకి, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి సాధారణ పోలీసులకి, వీళ్ళిద్దరికి మధ్య అనుసంధానం చేసేటువంటి ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో, ఒక సంఘం లాంటిది, దాన్ని సల్వాజూడెం అంటారు. ఆ సల్వాజూడెం అనేటువంటి అంశానికి సంబంధించి కూడా కీలకంగా ఈయన వ్యవహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇంత కీలకమైనటువంటి నేత, సాధారణమైనటువంటి విషయం కాదు. ఆయన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో పుట్టారు, మన తెలుగు వ్యక్తి. అయితే ఈయనని ఎందుకు నిలబెట్టాలి? అంత బలం లేనప్పుడు ఈయన్ని నిలబెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది? ఓడిపోతామని తెలిసినా సుదర్శన్ రెడ్డి ఎందుకు నిలబెట్టారు? ఇండియా కూటమికి ఏ బలం ఉందనేసి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తిని తీసుకువచ్చారు అంటే ఇక్కడ ఒక రాజకీయ చౌక్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఏదైతే రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి ఉన్నారు, సుదర్శన్ రెడ్డి తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారు, అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు, అంటే ఒక తెలుగు వ్యక్తి. అంటే ఉపరాష్ట్రపతి పదవి దక్షిణ భారతదేశం నుంచి ఎన్నిక కాబోతున్నారు అనేది స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. ఇక రెండో విషయానికి వస్తే సుదర్శన్ రెడ్డిని నిలబెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం, ఒకవేళ ఒక తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయబోతుంటే, ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబోతుంటే, తెలుగు రాష్ట్రాల్లో కీలకమైనటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, జనసేన పార్టీ, తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ బీజేపీ పార్టీ, ఇలాంటి పార్టీలన్నీ కూడా ఒక తెలుగు వ్యక్తికి మద్దతు ఇవ్వరా అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దీని ద్వారా ఏదైతే ఎన్డీఏలో అత్యంత కీలకంగా, ఒక బలంగా, ఒక సంకీర్ణ ప్రభుత్వాలలో సారథులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కూడా ఒక తెలుగు వారిని ఉపరాష్ట్రపతిగా పదవికి ఎన్నుకోవడానికి కూడా వారు అడ్డుకున్నారు అనేటువంటి సంకేతాలు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ఆలోచన కూడా చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏదైనా ఉత్తర భారతదేశానికో, పశ్చిమ భారతదేశానికో, ఈశాన్య భారతదేశానికి చెందినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి నిలబెడితే, ఓకే ఇండియా కూటమి ఈ వ్యక్తిని నిలబెట్టింది కాబట్టి మేము మద్దతు ఇవ్వమనేటువంటి అంశాలు ఉంటుంది. కానీ ఒక తెలుగు వ్యక్తిని నిలబెడితే తెలుగు రాజకీయ పార్టీలు ఎందుకు మద్దతు ఇవ్వవు అనేటువంటి క్వశ్చన్ మార్క్ రైజ్ చేయడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంగా దీన్ని భావించాలి. రెండోది సుదర్శన్ రెడ్డి విభాగానికి వద్దాం. సుదర్శన్ రెడ్డి అనేటువంటి పర్సన్ తీసుకున్న తర్వాత మనం ఏదైతే రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి, ఒకవేళ తమిళనాడులో రాధాకృష్ణన్ కనుక ఉపరాష్ట్రపతిగా ఎన్నిక అనేది ఒక సునాయాసంగా జరగబోతుంది. అంటే ఒక నల్లేరు మీద నడకే. ఇంకా
అంటే దాదాపు రాధాకృష్ణన్ బలమైనటువంటి మెజారిటీ ఉంది కాబట్టి ఎన్డీఏ పూర్తి స్థాయిలో ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కాబోతున్నారు. కానీ అక్కడ తమిళ రాజకీయాల్లో కూడా రాధాకృష్ణన్ ఎంపిక కొంతవరకు కీలకంగా మారుతుంది. ఎందుకంటే తమిళనాడులో కొంగునాడు అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వారు రాధాకృష్ణన్. ఈ నేపథ్యంలో ఏదైతే సుదర్శన్ రెడ్డికి పోటీ ఇవ్వబోతున్నటువంటి రాధాకృష్ణన్ తమిళనాడు ప్రాంతానికి చెందినవారు కాబట్టి, తమిళనాడులో కాంగ్రెస్ ఇండియా కూటమి నుంచి బలమైనటువంటి స్టాలిన్ సర్కార్ కూడా ఉంది కాబట్టి ఆయన అక్కడ మద్దతు ఇస్తారా, సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తారు. ఒక తమిళనాడు నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్, వెంకట్రామన్ వీరు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కానీ సుదర్శన్ రెడ్డి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు కాబట్టి రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు కాబట్టి రాధాకృష్ణన్కు స్టాలిన్ సర్కార్ మద్దతు ఇస్తుందా ఇవ్వదా అనేది ఇక్కడ ఇంకో క్వశ్చన్ మార్క్ మొదలవుతుంది. ఎందుకంటే రాధాకృష్ణన్కి గనక స్టాలిన్ సర్కార్ మద్దతు ఇస్తే ఇండియా కూటమిలో స్టాలిన్ ప్రభుత్వం భాగస్వామిగా ఉంది కదా, ఆ డిఎంకే పార్టీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది కదా, ఇండియా భాగస్వామ్య పక్షాల్లో ఒక బలమైనటువంటి పక్షంగా స్టాలిన్ గారు ఉన్నారు కదా. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఇవ్వకపోవడానికి గల రీజన్ ఏంటి అనేది అక్కడ తమిళ రాజకీయాలు ఉంటాయి. మొత్తం మీద ఉపరాష్ట్రపతి పదవి మాత్రం ఎన్నిక సునాయాసం అయినప్పటికీను తెలుగు తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల మధ్య, అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడులో మాత్రం ఒక రాజకీయ చిచ్చుని మాత్రం రేపటం పక్కాగా ఇక్కడ మాత్రం కనిపిస్తుంది. సో ఓవరాల్గా సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేశారు కాబట్టి వీరు కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటన చేసి వారికి మద్దతు ఇవ్వాలని కోరేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 31 వరకు కూడా నామినేషన్ల వెనక్కి తీసుకోవడానికి ఏదైతే ఉందో వాటికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత సెప్టెంబర్ 9న వీటికి సంబంధించి ఎన్నిక జరగబోతుంది. దాని తర్వాత క్రమంగా ఉపరాష్ట్రపతి ఎలాగో రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉన్నారు కాబట్టి సో వివిధ వ్యూహాలు, అంటే జగదీప్ ధన్కర్ రాజీనామా తర్వాత ఒక్కసారిగా ఖాళీ అయినటువంటి ఉపరాష్ట్రపతి పదవి కోసం ఒక భిన్నమైనటువంటి వాదనలు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు, విమర్శలు కూడా రావడం జరిగింది. నిజంగా జగదీప్ ధన్కర్ను తొలగించారా, ఆయన తొలగిపోయారా అనేటువంటి క్వశ్చన్ మార్క్ చాలా వరకు వచ్చింది. ఈ నేపథ్యంలో అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు మాత్రం బీజేపీ కొంత వ్యూహంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం మరి ముఖ్యంగా తెలుగు వ్యక్తిని నించోబెట్టి మరికొంత వ్యూహాన్ని పన్నడం జరిగింది. సో రెండిట్లో క్లిక్ అయ్యేది మాత్రం రాధాకృష్ణన్ 100%, ఇదైతే మాత్రం పక్కాగా కనిపిస్తుంది. రెండోది రాజకీయ సమీకరణాల్లో మాత్రం కొంతవరకు విమర్శ ప్రతి విమర్శలకి ఒక టాపిక్గా మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది ఇప్పటికీ ఫ్యూచర్లో కూడా అనేటువంటి అంశం ఇక్కడ క్లియర్ అవుతుంది. రెండోది తప్పులు చేసి తప్పించుకోలేరు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులపైన సత్వర విచారణ, కాల పరిమితితో కూడిన షెడ్యూల్ జారీ చేసిన ప్రభుత్వం. అంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన, అక్రమాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్దారులపైన విచారణ వేగవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది అనేటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపేటువంటి ప్రజాప్రతినిధులు కాదు, ప్రభుత్వాన్ని నడిపేటువంటి ప్రభుత్వ దూతలు మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారిలో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునేటువంటి కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖే కాదు, కార్యనిర్వాహక శాఖలో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాధ్యతతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే క్షేత్రస్థాయిలో, కేంద్ర స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. సో అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు అనే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగుల ఉల్లంఘన సత్వర విచారణ చేసే విధంగా కూడా కాలపరిమితితో కూడిన షెడ్యూల్ జారీ చేసినటువంటి ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని కూడా వీరు కీలకం చేయడం జరిగింది. దీనిలో భాగంగా 5-6 నెలల్లో విచారణ పూర్తి చేయాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే వారు నిర్లక్ష్యం వహించారో, అలసత్వం వహించారో, లేదా అవినీతికి పాల్పడ్డారో, విధి నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించారో, ఇలాంటి వాటి మీద దాదాపు ఒక 5-6 నెలల్లో మాత్రం విచారణ పూర్తి చేయాలి. ఖచ్చితంగా ఒకవేళ నేరం రుజువైతే మాత్రం చర్యలు తీసుకోవడం తప్పదు అనేది మాత్రం ఇక్కడ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే షెడ్యూల్ జారీ చేసిందో ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు. ఇక జిఎస్టీ సంస్కరణలకు జై అనేటువంటి అంశం రాష్ట్రాల కమిటీకి, మంత్రుల కమిటీకి అనుకూలం. ఆదాయ నష్టం పైన లెక్కలు తేల్చాలని కోరిన విపక్షపాలిత రాష్ట్రాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. జిఎస్టీకి సంబంధించి మనం ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. చాలా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గత 2017 తర్వాత భారతదేశంలో జిఎస్టీ రాకతో ఒక్కసారిగా పన్నుల స్వరూపమే మారిపోయింది, పన్నుల వ్యవస్థే మారిపోయింది. మరి అలాంటి పన్నుల్లో జిఎస్టీ సంస్కరణలు మాత్రం కొంతవరకు కీలకంగా ఉన్నాయి. సో దానికి సంబంధించి రాష్ట్రాల మంత్రుల కమిటీ అనుకూలం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఆదాయ నష్టం పైన లెక్కలు తేల్చాలని కోరిన విపక్ష పాలిత రాష్ట్రాలు అనేటువంటి అంశం. ఎందుకంటే విపక్షాలు అంటే బీజేపీయేతర రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో
ఆ రాష్ట్రాలన్నీ కూడా ఆదాయం ఎంతవరకు నష్టం అవుతుంది మాకు అనేటువంటి అంశాన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ వసూలు చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి 3 రకాల జిఎస్టీలు మనం ప్రధానంగా చెప్పుకుంటూ ఉంటాం. ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ అంటారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఏదైతే ఉంటుందో అది జిఎస్టీ కలెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఒకటి, రాష్ట్ర ప్రభుత్వాలు విధించి రాష్ట్ర ప్రభుత్వాలు కలెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఒకటి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఒక గూడ్స్ సర్వీస్ అంటే ఒక పాల ప్యాకెట్స్ ఉన్నటువంటి ఏదైతే ఒక ఎగ్జాంపుల్గా ఒక ట్రాక్టర్ ఉందనుకుందాం, సో ఒక లారీ ఉందనుకుందాం, ఆ లారీ ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వివిధ రాష్ట్రాల మధ్య చెక్ పోస్టుల మధ్య అది కట్టేటువంటి ట్యాక్సెస్ ఏదైతే ఉంటాయో దాన్ని కూడా కొంత పర్సంటేజ్ వైజ్గా ఏదైతే ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం, 2 దిగుమతి చేసుకుంటున్నటువంటి రాష్ట్రాల మధ్య కూడా ఆ ట్యాక్స్ పంపిణీ అవసరం జరుగుతుంది. దాన్ని ఐజిఎస్టీ అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ జిఎస్టీలకు సంబంధించి మీరేమో జిఎస్టీని తగ్గిస్తామంటున్నారు, సామాన్యులకు అందుబాటులోకి తెస్తామంటున్నారు, జిఎస్టీలో ఉంటే లోపాలను తీసివేస్తామంటున్నారు, బీమా మీద జిఎస్టీని తగ్గించాలా 5%కి అసలు ఎత్తివేయాలా అనేటువంటి ఆలోచనలు మీరు చేస్తున్నారంటున్నారు. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి చెకప్లకు మరి ముఖ్యంగా ఏదైతే వ్యాక్సిన్లు ఉంటాయో ఆ వ్యాక్సిన్లకు సంబంధించి మీరు జిఎస్టీని తగ్గించేటువంటి ఆలోచన ఉన్నారు. అంటే జిఎస్టీ మొత్తం కూడా 4 స్లాట్లుగా ఉన్నది. అంటే 0 స్లాట్ని పక్కన పెట్టేస్తే ఆ స్లాబ్ని, సో 4 స్లాబ్లుగా ఉన్నదాన్ని మీరు 2 స్లాబ్లే చేయాలనుకుంటున్నారు. ఈ 2 స్లాబుల్లో ఉన్నటువంటి వివిధ వస్తువుల పంపిణీ జరిగిన తర్వాత రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయం తగ్గుతుంది కదా అనేది రాష్ట్రాల యొక్క వాదన ఇక్కడ స్పష్టంగా. ఒకవేళ స్లాబ్లను తగ్గించినట్లయితే రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయాల్లో అంటే కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చేటువంటి ఆదాయాలు కొంతవరకు ఉంటాయి. సో కేంద్రం వసూలు చేసేదే తక్కువ మొత్తం అయిపోతే దాంట్లో మళ్ళీ రాష్ట్రానికి ఇంకొంచెం తక్కువ, అంటే ఇప్పుడు వస్తున్న దానికంటే తగ్గుతుంది కదా అని విపక్ష పాలిత రాష్ట్రాలు మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాయి అనేది మాత్రం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద జిఎస్టీ మాత్రం ఒక సంస్కరణలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. దీని మీద రాష్ట్రాల ఆదాయానికి భద్రత కల్పించాలి. జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. బట్టి విక్రమార్క నిన్న జిఎస్టీకి సంబంధించినటువంటి సమావేశంలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. ప్రధానంగా జిఎస్టీ అనేది కేంద్ర ఆర్థిక మంత్రితో పాటుగా వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో ఉండడం జరుగుతుంది. సో వీరు సమావేశంలో కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. మరి ముఖ్యంగా రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయాన్ని మాత్రం మీరు భద్రత కల్పించాలి అనేటువంటి అంశాన్ని మాత్రం ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేటువంటి ఏదైతే భారీ మొత్తం ఉంటుందో ఆ భారీ మొత్తంలో రాష్ట్రాలకి పర్సంటేజ్ వాటాగా కల్పించడం జరుగుతుంది. అంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల పన్నుల యొక్క వాటా అనేది భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో అసలు కేంద్రం వసూలు చేసేదే తక్కువలో ఉంటే మళ్ళీ ఆ తక్కువ రాష్ట్రాలకు వచ్చేస్తే వారి యొక్క ఆదాయం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది కదా అనేసి మరి ముఖ్యంగా విపక్ష పాలిత అంటే బీజేపీయేతర రాష్ట్రాలు మాత్రం వీటిని కొంతవరకు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేయడం జరిగింది. ఇక జల వివాదాల కమిటీకి 4 పేర్లు అనేటువంటి అంశానికి కేంద్రానికి పంపాలని నిర్ణయించిన తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు కూడా స్థానం అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఏదైతే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో తెలుగు రాష్ట్రాల మధ్య హైలైట్ అవుతున్నటువంటి అంశాలను ఇక్కడ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. 2 జ్వరాలతో విలవిల ఓపీలు కిటకిట, రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి బాధితులు జాగ్రత్త పాటించాలనేటువంటి సూచిస్తున్న వైద్యులు అనేటువంటి అంశం గాంధీ హాస్పిటల్ ఓపీ దగ్గర రద్దీగా ఉన్నటువంటి వారిని ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. ఈ రోజుల్లో విపరీతమైనటువంటి వర్షాల కారణంగా వరదల కారణంగా మరీ ముఖ్యంగా కొంతవరకు అంటువ్యాధులతో పాటుగా విష జ్వరాలు కూడా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే క్లైమేట్లో ఒక్కసారిగా చేంజెస్ వచ్చినప్పుడు మానవుడి యొక్క బాడీలో శరీరంలో కొంతవరకు మార్పులకు గురవ్వడం జరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, హెడేక్ ఇలాంటి కారణాల వల్ల విపరీతంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో ఒక్కసారిగా ఈ జ్వరాలు అనేది మాత్రం ఇప్పుడు హైలైట్ అవుతుంది కాబట్టి సో తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా హైలైట్ చేస్తూ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లో ప్రధాన శీర్షికలు వేసినటువంటి అంశాలను ఒకసారి మళ్ళీ మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాడులో చివరిగా అంశం ఏంటంటే యూరియా అవస్థలు తీరేదెప్పుడు, వివిధ జిల్లాల్లో రైతులకు తప్పని తిప్పలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. మహబూబాబాద్ కురివి యూరియాలో కూపన్ల కోసం బారులు తీరినటువంటి మహిళలు అనేటువంటి చిత్రాన్ని ఇక్కడ జోడించి ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తెలంగాణలో ప్రస్తుతం యూరియా అనేటువంటి అంశం చాలా హైలైట్ అవుతుంది. అంశానికి సంబంధించి మనం కీలకంగా డిస్కషన్ చేసే ముందు పూర్తి స్థాయిలో అంశం అనేది ఇప్పుడు ప్రజెంట్ హైలైట్గా మారింది కాబట్టి దాన్ని కూడా మనం డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఎస్ ఇప్పుడు సాక్షి విషయానికి వద్దాం. సాక్షి పేపర్లో వేసినటువంటి ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలిస్తే లోక్సభలో 12, రాజ్యసభలో 14 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో 26 బిల్లులకు ఆమోదం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా లోక్సభ సమావేశాలు, రాజ్యసభ సమావేశాలు ఈసారి మాత్రం చాలా హోరాహోరీగా సాగినాయి. ఒకవైపు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా అంటే ప్రతిపక్షాలు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి అంశాన్ని హైలైట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది, నిజంగా అమెరికా ఒత్తిడిని తట్టుకునే భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందా, కాబట్టి ప్రధానమంత్రి సభకు వచ్చి దీంట్లో ట్రంప్ ప్రమేయం లేదని చెప్పాలనేది ప్రతిపక్షాలు ఈసారి సమావేశాల్లో బాగా హైలైట్ చేసినాయి. ప్రభుత్వం కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతో పాటుగా ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో 30 రోజులకి మించి జైల్లో ఉంటే వారిని కూడా పదవి నుంచి కోల్పోయేటువంటి అవకాశాలు, తప్పక రాజీనామా చేయాలి, పదవి నుంచి తొలగించబడతారనేటువంటి బిల్లుతో పాటుగా ఆన్లైన్ గేమింగ్ బిల్లు లాంటివి కీలకమైనటువంటి బిల్స్ తీసుకురావడం జరిగింది. మొత్తం మీద లోక్సభలో 12, రాజ్యసభలో 14 అనేటువంటి అంశాన్ని బిల్లులకు సంబంధించి మొత్తం 26 బిల్లులతో ఈసారి వర్షాకాల సమావేశాలు ముగింపు అనేది మాత్రం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక రైల్వే కిమిన్కు జీపీఎస్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. విధి నిర్వహణలో కిమిన్ అప్రమత్తతను తెలుసుకునేందుకు వారిని నిరంతరం ట్రాక్ చేసే విధంగా కూడా రైల్వే శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. రైల్వే శాఖ రోజు రోజు కూడా కొత్త సాంకేతికతను జోడిస్తూ మరింత ముందుకు వెళ్తుంది. నిన్న రైల్వేలో ప్రయాణించేటువంటి ప్రయాణికులకు సంబంధించి లగేజ్ పరిమితి ఎంత ఉండాలి, ఏసీ ఫస్ట్ క్లాస్, 2 టైర్, 3 టైర్, జనరల్ బోగీలు, మరి నార్మల్గా వెళ్ళే వాళ్ళు 40 కేజెస్, 70 కేజెస్, 35 కేజెస్, 50 కేజెస్ ఇంత పరిమితితో మాత్రమే లగేజ్ తీసుకొని వెళ్ళాలి. ఇంతకు మించితే మాత్రం ఖచ్చితంగా మీరు ఛార్జ్ని మేము వసూలు చేస్తామనేది మాత్రం రైల్వే శాఖ తీసుకుంది. అంటే రైల్వేలో కొంతవరకు సంస్కరణలు ఈ మధ్య మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో దీనిలో భాగంగానే రైల్వే సిబ్బంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ కీలకంగా హైలైట్ చేసినటువంటి ఇష్యూని మనం చూస్తున్నాం. ఇక రెండోది, మన రాకెట్తో అంతరిక్షంలోకి మన వ్యోమగామి మన గడ్డపైన నుంచి మన సొంత రాకెట్ ఒక క్యాప్సూల్లో అంతరిక్షంలోకి వెళ్ళడం తథ్యమని శుభాంశు శుక్లా అన్నటువంటి మాటల్ని కూడా ఇక్కడ కీలకంగా హైలైట్ చేశారు. ఎందుకంటే భారతదేశంలో అంతరిక్ష కేంద్ర నిర్మాణం, గగనయాన్ మిషన్, చంద్రయాన్ మిషన్ ఆల్రెడీ ఒక 2 మిషన్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరో మిషన్ కూడా త్వరలో రాబోతుంది. మొత్తం మీద 2027 నాటికి ఒక అంతరిక్ష కేంద్రాన్ని భారత్ సొంతంగా నిర్మించాలి అనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పటి వరకు మనం ఏదైనా చేయాలి అంటే భారతదేశానికి చెందినటువంటి ఇస్రో, అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ఏదైతే వాటితో సంబంధించి కూడా ఇద్దరు సమన్వయంతో చేయడం జరుగుతుంది. అంటే మనం సాంకేతికత పరంగా, మరి ముఖ్యంగా అంతరిక్షంలో మన విధానాల పరంగా కొంతవరకు కూడా అమెరికా మీద ఆధారపడడం, లేకపోతే అంతరిక్షంలో మరింత ముందంజలో ఉన్నటువంటి వివిధ దేశాల మీద ఆధారపడడంతో కొంతవరకు మన టెక్నాలజీని యూజ్ చేసుకోలేకపోతున్నాం అనేటువంటి అంశం కూడా ఉంది. ఇందులో భాగంగానే చంద్రయాన్ మిషన్ ద్వారా ఆల్రెడీ మనం చంద్రుడి మీద అడుగుపెట్టినటువంటి 4వ దేశంగా హిస్టరీని క్రియేట్ చేశాం. కానీ ఇప్పుడు శుభాంశు శుక్లా ఆల్రెడీ ఈయన అంతరిక్షానికి వెళ్ళి రావడం జరిగింది, అంతరిక్ష కేంద్రానికి. సో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కూడా అవ్వడం జరిగింది. భారత ప్రభుత్వం కూడా ఇండియన్ స్పేస్ పాలసీస్ మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఇండియన్ స్పేస్ టెక్నాలజీలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వివిధ దేశాలతో దిగుమతులు కాకుండా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారతదేశంలో అంతరిక్షంలో ఉత్పత్తుల తయారీతో పాటుగా స్వదేశీ పరికరాలతో అంతరిక్ష యాత్రని పూర్తి చేసుకొని రావడం ఎలా, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు కూడా భారత ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ ఫోకస్ చేసినటువంటి విధానాలలో మన ముందు అనేక లక్ష్యాలు ఉన్నాయి. మనం మిషన్ గగనయాన్ని చేయాలనుకుంటున్నారు, అదేవిధంగా గురుగ్రహానికి సంబంధించి ఉన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవి చూడాలనుకుంటున్నారు. 2, ఆ చంద్రుడి మీద ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది పరిశోధన చేసినప్పటికీను చంద్రుడి మీద అడుగుపెట్టి అక్కడ పూర్తి స్థాయిలో వివిధ పరిశోధనలు చేయడానికి ఉన్నటువంటి అవకాశాల పరిశీలన కోసం చంద్రయాన్ 3 లాంటి ప్రాజెక్టులు చేయాలనేటువంటి ఆలోచన ఉంది. సూర్యయాన్ అంటే సూర్యుడి దగ్గర ఉన్నటువంటి ఏదైతే కిరణాలు ఉన్నాయో, అతి లీలలోహిత కిరణాలు ఏదైతే ఉన్నాయో, సో వాటి ఎఫెక్ట్ ఎంతవరకు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి ఆ ప్రయోగాలు చేయాలనేటువంటి ప్రాజెక్ట్ కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకంటూ ఒకటి అంతరిక్ష కేంద్రం లేదు. అంతరిక్ష కేంద్రం లేకుండా వివిధ దేశాల మీద మనం ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అలా లేకుండా ఈ అంతరిక్ష కేంద్రాన్ని మనమే పూర్తి స్థాయిలో నిర్మించుకోవాలని భారత ప్రభుత్వం యొక్క కళ. ఇందులో భాగంగానే ఇండియన్ స్పేస్ పాలసీస్లో అనేక చేంజెస్ తెచ్చేసి బడ్జెట్లో కూడా భారీగా నిధుల కేటాయింపు లాంటివి భారత ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగానే రీసెంట్గా అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి వచ్చారు భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి శుభాంశు శుక్లా. సో ఆయన చెప్పినటువంటిది సొంత రాకెట్ క్యాప్సూల్స్లో అంతరిక్షంలోకి వెళ్ళడం తథ్యమని, భారతీయులు తథ్యంగా ఖచ్చితంగా వెళ్తారు అనేటువంటి అంశాన్ని, ఆశాభావాన్ని కూడా ఈయన వ్యక్తం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్, పెట్టుబడులతో రండి, భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రష్యా పారిశ్రామికవేత్తలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ విజ్ఞప్తి చేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన హైలైట్గా వేయడం జరిగింది. అంటే రష్యా పర్యటనలో ఉన్నటువంటి జయశంకర్ దాదాపు
భారతదేశానికి పెట్టుబడులకి రాక కోసం పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రస్తుతం వివిధ దేశాల మధ్య నడుస్తున్నటువంటి ఏదైతే ఉందో ఒడిదొడుకులు వీటిని అన్నింటినీ అధిగమించి రష్యా మనకి ఫుల్ సపోర్ట్గా ఉంది కాబట్టి వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే పద్ధతులు ఉన్నాయో, ఏదైతే సమావేశాలు ఉన్నాయో, సో వాటన్నిటిని పక్కన పెట్టేసి జయశంకర్ మాత్రం రష్యాతో మరింత మిత్రబంధాన్ని పెంచుకునేందుకు, సమన్వయం చేసుకునేందుకు, భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు మరింత దృఢం చేసుకునేందుకు మాత్రం ఆయన పర్యటన ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. సో భారత్ పాక్ పోరుకు రాజముద్ర, ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లకు అనుమతించినటువంటి కేంద్రం అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ వేయడం జరిగింది. ఇందాక మనం డిస్కషన్ చేసినటువంటి అంశం ఏదైతే ఉపరాష్ట్రపతి పదవి కోసం ఎన్డీఏ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేస్తున్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇందాక ఫస్ట్లో మనం డిస్కషన్ చేసినటువంటి టాపిక్ కాళేశ్వరం పైన నివేదిక ఎందుకు బయటపెట్టారు, జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పైన సర్కార్ను ప్రశ్నించిన హైకోర్టు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది సాక్షిలో కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రస్తుతం రచ్చ జరుగుతున్నటువంటి ఇష్యూ కాబట్టి ఈ అంశాన్ని ప్రధాన శీర్షికలో వేయడం జరిగింది ఇక్కడ. ఇక తర్వాత 31 తర్వాత ఆరోగ్యశ్రీ బంద్, ప్రభుత్వానికి నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అల్టిమేటం, 10 రోజుల్లో బకాయిలు చెల్లించాలి, ప్యాకేజీలు పునర్సమీక్షించాలి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు తన్హా నోటీసులు అనేటువంటి అంశం. అంటే 10 రోజుల్లో 31 తర్వాత ఆరోగ్యశ్రీని బంద్ చేయబోతున్నారు. ఎందుకంటే నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అనేది ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ విధించడం జరిగింది. వారికి రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో హైలైట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైలైట్ అవుతున్నటువంటి విషయం సినీ కార్మికుల సమ్మెకు తెర, 22.5% వేతనాల పెంపునకు నిర్మాతల అంగీకారం, నేటి నుంచి యథావిధిగా చిత్రీకరణ, ఇతర అంశాలపైన చర్చలకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు, దిల్ రాజ్ చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మొత్తం మీద కార్మికుల సమ్మె మాత్రం గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా సినిమా షూటింగ్లు బంద్ అయ్యేటువంటి ఇష్యూ వరకు వెళ్ళింది. సినీ పెద్దలు దీంట్లో జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చాల్సినటువంటి కొన్ని సందర్భాలలో కూడా పూర్తి స్థాయిలో ఆ చర్చలన్నీ కూడా విఫలమవుతూనే వచ్చాయి. దాదాపు 30% వరకు వారు అడుగుతున్నటువంటి దాన్ని 22.5% వేతనాల పెంపునకు కూడా నిర్మాతలు అంగీకరించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా తెలుగు రాష్ట్రాల్లో నిర్మించబడేటువంటి సినిమాలు ఎన్నైతే ఉన్నాయో వాటిలో ఒక దాదాపు 20% సినిమాలు మాత్రమే భారీ బడ్జెట్తో ఉండేటువంటి సినిమాలు. ఈ భారీ బడ్జెట్తో ఉండేటువంటి సినిమాలు మిగిలిన 80% చిత్రాలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా అతి తక్కువ బడ్జెట్లో నిర్మిస్తున్న చిన్న సినిమాలు. అంటే పెద్ద సినిమాలు రానప్పుడు నిర్మించినటువంటి చిన్న సినిమాలు మాత్రమే మనకు వెండి తెర మీద కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి టైంలో చిన్న సినిమాలు నిర్మిస్తున్నటువంటి నిర్మాతలు కూడా తక్కువ మొత్తంలోనే పెడతారు. ఆ తక్కువ మొత్తంలో పెట్టేటువంటి నిర్మాతలు లేదా తక్కువ భరించేటువంటి నిర్మాతలు కూడా 30% లేదా కార్మికులు అడిగినంత శాతం ఇవ్వాలి అంటే మా వల్ల కాదు అని చిన్న నిర్మాతలు కూడా ఒక వర్గంగా ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కూడా ఈ టాపిక్లో మనకు కనబడింది. పెద్ద నిర్మాతలు అయితే కొంతవరకు కూడా పూర్తి స్థాయిలో భరించేటువంటి అవకాశం ఉంది. 30%, 35%, 25%, 22 ఇప్పుడు చెప్పినటువంటి డిసైడ్ చేసినటువంటి పర్సెంట్ అనేది పెద్ద నిర్మాతలకి పెద్దగా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ చిన్న నిర్మాతలు కూడా తట్టుకొని నిలబడాలి అంటే కష్టమవుతుంది. ఎందుకంటే వారు నిర్మించింది చిన్న చిత్రం, దానికి ఇచ్చేటువంటి పారితోషికం చిన్నగానే ఉంటుంది. ఒకవేళ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత అది హిట్ అవ్వకపోతే, ప్రేక్షకుల నుంచి ఆదరణ రాకపోతే ఆ సినిమాని కూడా నష్టపోతాం. కాబట్టి చిన్న నిర్మాతలు చిత్ర నిర్మాణంలోనే కార్మికులకు సంబంధించి ఇంత బడ్జెట్ని మేము కూడా భరించాలి అంటే కొంతవరకు కష్టమవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా వారు ముందు నుంచి చెప్తున్నారు. సో ఫైనల్లీ మాత్రం సినీ కార్మికుల సమ్మెకు మాత్రం తెరబడింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. త్వరలో తెలంగాణకు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి, కాంగ్రెస్ ఒత్తిడితో కాదు బాధ్యతతో ఇస్తున్నామని వ్యాఖ్య, యూరియా సరఫరాలో ఇబ్బందులు వాస్తవమేనని అంగీకారం అనేటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. సో తెలంగాణ వ్యాప్తంగా యూరియా అనేటువంటి అంశం ప్రజెంట్ హైలైట్ అవుతుంది. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కార్మికులు, కర్షకులు, రైతులు, మహిళలు, చిన్నపిల్లలు, మరీ ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలాంటి వారందరూ వర్గాలన్నీ కూడా కొంతవరకు ఒడిదొడుకులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఓకే, కొన్ని విధానాలు వచ్చినాయి, కొన్ని పాలసీలు వచ్చినాయి, కొన్ని ఏదైతే చట్టపరంగా చేయాల్సినటువంటి కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సమస్యల సుడిగుండంలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి రైతు. దేశంలో భారత స్వాతంత్రానంతరం మన పంచవర్ష ప్రణాళికలు తీసుకొని వచ్చి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామంటాం, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామంటాం, రైతుల అభివృద్ధి కోసం పెద్దపీట వేస్తున్నామంటాం.
79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చిన ఘనత మాదే అని చెప్తూ ఉంటారు ప్రభుత్వ సారథులు. వలించేది ప్రజా శ్రేయస్సు, వేంచేది ప్రజాధనం. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి రైతులు ఇలాగా నష్టపోతూ అధికారుల చుట్టూ ఒక యూరియా బస్తా కోసం కాళ్ళు పట్టుకునేటువంటి సిచ్యువేషన్ రావడం ప్రజాద్రోహమే అంటుంది. ఖచ్చితంగా ప్రజాద్రోహమే అనాలి. ఎందుకంటే ప్రభుత్వాలు అనేవి ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సును వలించాలి, ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించాలి కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రైతు లేకపోతే వ్యవసాయం లేదు, రైతు లేకపోతే ఉత్పత్తి లేదు, రైతు లేకపోతే సరైనటువంటి పద్ధతి లేదు. రైతుకు ముందు నుంచి కష్టమే ఉంటుంది. ఎందుకంటే రైతు అనేవారు కష్టంతోనే ఉండాలేమో అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్కుగా మారుతుంది. తెలంగాణలో యూరియా కోసం బారులు తిరిగినటువంటి మహిళలు, తెలంగాణలో యూరియా కోసం కష్టపడుతున్నటువంటి రైతులు, తెలంగాణలో యూరియా కోసం క్యూకే లైన్ కట్టినటువంటి రైతులు, తెలంగాణలో యూరియా కోసం అధికారుల కాళ్ళు పట్టుకున్నటువంటి రైతులు, ఇలాగ ప్రతిరోజు ఏదో ఒక కథనం మాత్రం మనసుకి మరి ముఖ్యంగా రైతు యొక్క జీవిత పరిస్థితి, జీవన ప్రమాణం ఇదేనా అనేటువంటి బాధను కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే రైతు ఎక్కడ అంటే ముందు నుంచి కష్టాల నాడుడే. ఎప్పుడైతే పొలంలో అడుగు పెడతారో, అడుగుపెట్టిన తర్వాత సాగుకి ఏడుస్తారు, నీరు రాక ఏడుస్తారు, అతివృష్టికి ఏడుస్తారు, అనావృష్టికి ఏడుస్తారు. మరి ముఖ్యంగా ఇలాంటి సమస్యలు, యూరియా రసాయనాలు సరైనటువంటి టైంలో అందక మరి ఇంకొంత బాధపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో అంతా అందిన తర్వాత ఉత్పత్తి తీసుకొని వెళ్ళి మార్కెట్ యార్డుకు వీటి చోటుకి వెళ్తే సరైన గిట్టుబాటు ధర రాదు. సో ముందు ఆది నుంచి అంతవరకు ప్రతి దాంట్లో ఒక సమస్యల సుడిగుండంలో ఉండేటువంటి వాడు రైతు. అది మరీ ముఖ్యంగా యూరియా సమస్య ఇంత ఎందుకు రావాల్సి వచ్చింది అంటే రైతు యొక్క ఆవేదన అనేది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక హైలైట్ అవుతున్నటువంటి విషయం. కేంద్రంలో మెజారిటీ ఉంది కాబట్టి ఎలాగైనా యూరియాని ముందే తీసుకొని రాగలిగారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు సంతృప్తికర ఫలితాలు అక్కడ ఉన్నాయనేది మాత్రం కొంతవరకు నానుడింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ముందుగానే యూరియాని మీరు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు తెచ్చుకోలేదనేది ఇక్కడ బీఆర్ఎస్తో పాటుగా విపక్షాలు వాదిస్తూ ఉంటే, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర పరిధిలో ఉండేటువంటి అంశం యూరియా కాబట్టి యూరియాకి ఎలా తెచ్చుకోవాలో అర్థం కావక కేంద్ర ప్రభుత్వం సరైన కేటాయింపులు ఇవ్వట్లేదు. కాబట్టి రాష్ట్రానికి మేము యూరియా తెస్తాం ఇలే అంశాన్ని చెప్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కూడా 50,000 మెట్రిక్ టన్నుల యూరియాని కూడా త్వరలో తెలంగాణకి ఇప్పిస్తామనేటువంటి అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది. సో ఈ కొరత అనేది కేవలం తెలంగాణ ఇష్యూ కాదు, భారతదేశానికి కూడా యూరియా కొరత అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రవేశపెట్టుకున్న తర్వాత ఇప్పటికీ కూడా మనకి 2 అంశాలకు సంబంధించి హైలైట్ కానీ అంటే ప్రధానంగా 2 అంశాలు ఎప్పుడు కూడా మనం విదేశాల మీదే దిగుబడి అవుతూ ఉంటాం. ఒకటి పెట్రోల్కి సంబంధించిన అంశం, 2 యూరియాకి సంబంధించినటువంటి అంశాలు. ఈ 2 అంశాలు మాత్రం ప్రజెంట్ భారతదేశం ఆత్మనిర్భర్ భారత్లో ఎక్కడ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం లేక విదేశాల మీద మరి ముఖ్యంగా చైనా మీదే ఇప్పటికీ ఆధారపడి ఉంటున్నాం మనం. సో చైనా నుంచి ఈసారి దిగుబడి మనకు తగ్గింది, దిగుమతులు తగ్గినాయి. ఎందుకంటే ప్రధానంగా చైనా కూడా ఆ దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి యూరియాను విదేశాలకి ఎగుమతుల మీద ఆంక్షలు విధించడం జరిగింది. గత జూలై 24వ తేదీన యూరియాకి సంబంధించినటువంటి ఆంక్షల సడలింపులో కొన్ని దేశాలకు మినహాయించింది. రీసెంట్గా భారతదేశంతో వివిధ చర్చలు కొంతవరకు సంతృప్తినిస్తున్నాయి కాబట్టి భారతదేశం మీద కూడా యూరియాకి సంబంధించి కూడా కొంతవరకు సడలించడం జరిగింది. కాబట్టి రైతులతో పాటుగా ప్రతి ఒక్కరు కొంతవరకు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అధిక యూరియాని ఉపయోగించడం వల్ల కూడా అనార్థాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 2 ప్రత్యామ్నాయ మార్గాల మీద ఎక్కువగా ఫోకస్ పెడితే రైతు మాత్రం ఎప్పుడు కూడా సుభిక్షితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. యూరియా అనేటువంటి అంశం అంతవరకు యూరియా కాకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంబించడం కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం. ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు నానో యూరియా అనేటువంటి పద్ధతులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. నానో యూరియాను ఉపయోగించినట్లయితే కొంతవరకు దిగుబడి ఎక్కువగా పెరిగేటువంటి అవసరం ఉంటుంది, భూసారం అనేది క్షీణించకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే యూరియాని అధికంగా ఉపయోగించినా చాలా వరకు తిప్పలు తప్పు, యూరియా అస్సలు లేకపోతే అంతకంటే పెద్ద తిప్పలు తప్పు. కాబట్టి యూరియా అనేటువంటి అంశం కాకుండా ప్రత్యామ్నాయంగా అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంబించడం, మనం ఏదైతే ఎరువుల తయారీకి ఇంటి పద్ధతులు వాడుతూ ఉంటామో కంపోస్ట్ విధానం, ఆ కంపోస్ట్ విధానం చేయడంతో పాటుగా వివిధ మార్గాలు కూడా అందించాలి. అంటే సరైన పద్ధతుల్లో సరైన సమయంలో సరైన విధానంలో ప్రభుత్వాలు కూడా ఇలాంటి యూరియా లాంటి పద్ధతులు ప్రభుత్వానికి కల్పించినప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో దీంట్లో కూడా హైలైట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, రైతు కూడా సుభిక్షితంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి హైలైట్ ఇష్యూస్ ఒకసారి చూసినట్లయితే భీమాపై ధీమా, భీమాపై ధీమా అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ భీమా పైన జీఎస్టీ పూర్తిగా మినహాయింపు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట, ఆరోగ్య టర్మ్ పాలసీలకు పూర్తి ప్రయోజనం, పెట్టుబడి తరహా సాధారణ
యులిప్ పాలసీలు విషయంలో రిస్క్ మేరకే మినహాయింపు, జీఎస్టీలో 2 స్లాబులే, ప్రస్తుతం ఉన్నటువంటి 4 స్లాబులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నటువంటి విధానాన్ని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఏదైతే ఉందో 5%, 18% కుదించే ప్రతిపాదన, జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయమే తరువాయి 90% నిత్యావసర ధరలు తగ్గేటువంటి అవకాశం, దిగిరానున్న గృహోపకరణలు, వాహనాల ధరలు దీపావళి కల్లా అమల్లోకి తెచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ దాదాపు జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బృందం సిఫార్సు, పాలసీల ప్రీమియం 18% తగ్గేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇందాక చెప్పుకున్నట్లు జీఎస్టీ అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక ఎన్నిసార్లు చెప్పినా వినరేం, గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపైన సీఎం సీరియస్, పునరావృతమైతే కఠిన చర్యలు తప్పు, ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు, వారిని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత పూర్తిగా మీదే, మీ పరిధిలోని ఎమ్మెల్యేలను హెచ్చరించండి, ఇన్ఛార్జి మంత్రులకు చంద్రబాబు ఆదేశం, చెడు వ్యాపించినంత వేగంగా మంచి జనంలోకి వెళ్ళదు, మనం చేసేటువంటి మంచిపైన చర్చ జరగాలి కానీ ఎమ్మెల్యేలపైన వివాదాలు జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో వారి రాష్ట్రంలో క్రిమినల్ మాఫియా, ప్రభుత్వం పైన బురద జల్లడమే వారి పని, ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెంచండి. రాష్ట్ర ముఖ్యమంత్రి సమావేశం, నిన్న మంత్రివర్గ సమావేశం జరగడం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అమరావతి సిఆర్డీఏ పరిధికి సంబంధించినటువంటి అంశంతో పాటుగా సిఆర్డీఏలో భూమి కేటాయింపుకు సంబంధించి, అదేవిధంగా రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. నాలా చట్టం రద్దులకు ఆర్డినెన్స్ అనేటువంటి అంశాన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. కుప్పం, దగదర్తిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు, ఇక మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాషా కమిషన్గా కూడా భాషా సంఘాన్ని పేరుగా మార్చడం జరిగింది. ఎప్పుడో 1963లో అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత ప్రాచీన భాష హోదా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు రీసెంట్గా మండలి వెంకట కృష్ణారావు అనేటువంటి ఆయన పేరుని కూడా అధికార భాషా సంఘాన్ని కూడా పెట్టడం జరిగింది. మండలి బుద్ధప్రసాద్ వారి తండ్రి అని. సో రాజధాని గ్రామాల్లో 904 కోట్లతో వసతులు, ఇక టెన్నిస్ సాంకేత్ అనేటువంటిది డిప్యూటీ కలెక్టర్ హోదా టెన్నిస్ సాకేత్ అనేటువంటి, ఇక కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూనే ఎన్నిసార్లు చెప్పినా వినరేం, గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపైన సీఎం సీరియస్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి వైసీపీ యొక్క దౌర్జన్యాలు, వైసీపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వాటన్నిటినీ కూడా మేము ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రజలకి వారు వ్యతిరేకంగా అయ్యేటువంటి విధానాల ద్వారా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసే విధంగా మేము చేసాం. మేము అధికారంలోకి వచ్చాం, రాజధానిని నిర్మిస్తాం, పోలవరాన్ని నిర్మిస్తాం అనేటువంటి కీలకమైనటువంటి అంశాలతో, హామీలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ ఏడాది కాలంలో ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేల పనితీరుపై, మరి ముఖ్యంగా మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉంటారు, సమీక్షిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఫైనల్గా ప్రజల్లోకి వెళ్ళేటువంటి వారే ఉన్నారు. కాబట్టి వారి గనక గాడి తప్పితే మాత్రం అది ప్రభుత్వానికి మచ్చగా ఉంటుంది. మంచి వెళ్ళే అంత త్వరగా చెడు దానికంటే ఎక్కువ ఫాస్ట్గా ప్రజల్లోకి వెళ్తుంది. సో చెడు వన్స్ వెళ్ళిందంటే మాత్రం అది ప్రతికూలంగా ఎమ్మెల్యేలకు ఏ సిచ్యువేషన్లో అయినా మారేటువంటి అవకాశం ఉంటుంది, అది ప్రతిపక్షాలకి ఆ విధంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి అనేది ఎమ్మెల్యేలకి క్లాస్ పీకేటువంటి అంశం. మరి ముఖ్యంగా మంత్రుల పరిధిలో ఎవరైతే ఉన్నారో, అంటే మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి సంబంధిత ఎమ్మెల్యేలందరినీ కూడా ఆ మంత్రులే చెప్పాలి అనేటువంటి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్తుంటారు. సమ్టైమ్స్ మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి డైరెక్ట్గా పిలిచి క్లాస్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఎందుకంటే ఈసారి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ సర్కార్ మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. చంద్రబాబు పరిపాలన విధానంలో పాటుగా ముఖ్యమంత్రి సో ఒకవైపు రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతూ ఉంటారు. ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు గ్రేడింగ్స్ ఇస్తూనే ఉంటారు. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, సహకార ఎన్నికలు కానివ్వండి, మళ్ళీ వచ్చేటువంటి సాధారణ ఎన్నికలు కానివ్వండి, ఈ మధ్యలో ఒకవేళ వస్తే జమిలీ ఎన్నికలు కానివ్వండి. సో ఈ పరంపరలో ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మైనస్ మార్క్ ఉండకూడదు. ఎన్డీఏ ప్రభుత్వానికి మైనస్ మార్క్స్ కనుక ప్రజల్లో వస్తే ఖచ్చితంగా రేపు ఓడిపోయేటువంటి ఛాన్సెస్ కనపడుతూ ఉంటాయి. అది ప్రజలకు త్వరగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఈ విధంగా కాకుండా ఎమ్మెల్యేల అంతవరకు పక్కన పెట్టేసి ప్రజలతో క్షేత్రస్థాయిలో వాలంటీర్లను మమేకం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఎమ్మెల్యేలు ఉండాలి, వాలంటీర్లు కాదు అనేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలే చెప్పినటువంటి సంఘటనలు మనం చూసాం. కాబట్టి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం కోసం మరి ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే పట్టు ఉందో ఆ పట్టుని మాత్రం కోల్పోకుండా పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లుగా మాత్రం దీన్ని హైలైట్ అవుతున్నటువంటి ఇష్యూ మనకు కనబడుతుంది. సో దీని తర్వాత అర్హులైన వారికి పెన్షన్ రద్దు కాదు, దివ్యాంగులు ఎవరు ఆందోళన చెందదు,
పింఛన్లపైన సమీక్షలో చంద్రబాబు భరోసా, గత ప్రభుత్వంలో అడ్డదారులు సర్టిఫికేట్లు, సో వారితో అనర్హులకు పింఛన్లు, ముఖ్యమంత్రికి వివరించినటువంటి అధికారులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అంటే మొత్తం మీద దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ వ్యవహారం ప్రజెంట్ ఏదైతే ఉందో తగ్గిస్తున్నారు అనేటువంటి అంశం. మరి ముఖ్యంగా కొంతమంది అయితే దివ్యాంగులని వారి చేతిలో ఎత్తుకొని ప్రభుత్వ అధికారుల ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వీరికి ఉన్నటువంటి ఏదైతే అంగవైకల్యం ఉందో ఇంత 100% ఉంది, వీరికి కూడా పెన్షన్ తగ్గిస్తే ఎలా బతుకుతారు అని అధికారుల ముందు వారిని కూర్చోబెట్టి చూపిస్తున్నటువంటి విధానం మాత్రం కొంతవరకు కలవరపాటుకు గురి చేస్తుంది. సో కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవాలా? గవర్నర్ బిల్లులపైన నిరవధికంగా నిలిపివేస్తే చట్టసభలు నిర్వీర్యమవుతాయి. రాజ్యాంగ విధులు నిర్వహించాల్సిన వారు ఆ పని చేయనప్పుడు జోక్యం చేసుకోవద్దా? సొలిసిటర్ జనరల్ను నిలదీసిన ప్రధాన న్యాయమూర్తి, బిల్లుల ఆమోదానికి గవర్నర్కు రాష్ట్రపతికి రాజ్యాంగంలో కాలపరిమితి లేదు, ఇది ఎస్జీ చెప్పడం జరిగింది. సో అయితే తప్పు జరిగినప్పుడు దిద్దుబాటు ఉండాల్సిందేనని సిజేఐ స్పష్టీకరించడం జరిగింది. తప్పనిసరి తదుపరి విచారణ మాత్రం 26వ తేదీకి వాయిదా పడడం జరిగింది. ఇది ఒక సాధారణమైనటువంటి ఇష్యూ కాదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి రాజ్యాంగబద్ధమైన సంక్షోభాల్లో ఉండేటువంటి ఇష్యూస్లో ఒకటి. రాష్ట్రపతికి గవర్నర్లకి రాజ్యాంగపరమైనటువంటి కాల పరిమితి సుప్రీంకోర్టు విధించవచ్చా? సుప్రీంకోర్టు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం ఎన్నోసారి ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం మాట, సుప్రీంకోర్టు మాట, ఎన్నోసారి ఈ ప్రతికూలమైనటువంటి వాదనలు ఎన్నో వచ్చినాయి. ఒకటి ఏదైతే ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నటువంటి వారు, రెండు లీగల్ పవర్స్ ఉన్నటువంటి వారు. అంటే ఒక బిల్లుని రాష్ట్ర శాసనసభ కానివ్వండి లేదా పార్లమెంట్ కానివ్వండి ఆమోదించిన తర్వాత లోక్సభ, రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతికి వెళ్ళడం, లేకపోతే శాసనసభ, శాసన మండలి ఆమోదించి గవర్నర్కి వెళ్ళడం. సో ఆ గవర్నర్ దగ్గరే, ఆ రాష్ట్రపతి దగ్గరే ఆ బిల్లు పెండింగ్లో ఉండడం. రీసెంట్గా తమిళనాడు ఇష్యూ వల్ల ఇది చాలా హైలైట్ అవుతుంది. తమిళనాడులో రవి గవర్నర్గా వచ్చిన తర్వాత తమిళనాడు స్టాలిన్ సర్కార్కి వర్సెస్ గవర్నర్గా మారినటువంటి పరిస్థితి. రీసెంట్గా కూడా మనకి 2023లో ఎన్నికలు జరగక ముందు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్ ఉంది, కేసీఆర్ వర్సెస్ తమిళసై. పశ్చిమ బెంగాల్లో అదే సిచ్యువేషన్ ఉంది, మమతా బెనర్జీ వర్సెస్ అప్పుడున్నటువంటి ఉపరాష్ట్రపతిగా పనిచేసి అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్. సో కేరళలో కూడా అలాగే ఉంది, దానికి సంబంధించి ఆరిఫ్ గవర్నర్గా ఉన్నారు అక్కడ. అంటే వివిధ రాష్ట్రాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ గవర్నర్గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి బిల్లులు గవర్నర్ పూర్తి స్థాయిలో ఆమోదించకుండా తన దగ్గర పెండింగ్లో పెట్టుకోవడం, పాకెట్ వీటో అంటాం. అంటే దాన్ని ఆమోదించలేదా ఏమీ చెప్పకుండా స్తబ్దంగా బిల్లుని తమ దగ్గర పెట్టుకోవడాన్ని పాకెట్ వీటో అని చెప్పడం జరుగుతుంది. ఇక సస్పెన్షన్ వీటో అంటాం. అంటే ఆ బిల్లుకి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం. లేదా ఒకవేళ సస్పెన్షన్ వీటోని గనక ఉపయోగించినట్లయితే ఆ బిల్లు మళ్ళీ శాసనసభకు వస్తుంది, శాసనసభ ఆమోదించి క్రమంగా మళ్ళీ రాష్ట్రపతికి లేదా గవర్నర్కి పంపిస్తే తప్పనిసరిగా ఆమోదించాలి. రెండోసారి పంపితే తప్పనిసరిగా ఆమోదించాలి. కాబట్టి మొదటిసారిగా ఆమోదించకపోతే సరిపోతుంది కదా, పెండింగ్లో పెట్టుకుంటే సరిపోతుంది కదా, తమ దగ్గరే ఉంచేసుకుంటే సరిపోతుంది కదా అనేది కొంతవరకు వస్తున్నటువంటి వాదన. అంటే దీనిలో ఒక రాజకీయ అంటే గవర్నర్ అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధిపతిగా ఉండాలి. ఇది ముందు నుంచి చెప్తూ ఉంటారు రాజ్యాంగంలో. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విమర్శ ఏంటంటే గవర్నర్ అనేవారు కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లోనే అని నడుస్తున్నారు. రాష్ట్ర బిల్లుల ఆమోదం తెలపట్లేదు. తమిళనాడులో ఇన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా గవర్నర్ ఆమోదం తెలిపితేనే మేము ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నర్ ఆమోదం తెలపకుండా తన దగ్గరే పెట్టేసుకుంటున్నారు. సో ఒక నిర్ణీతమైనటువంటి కాల పరిమితి లేదు. తన దగ్గరే గవర్నర్ పెట్టుకోవడం వల్ల రాష్ట్రంలో మేము అమలు చేయాలనుకున్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రంలో మేము చేయదలుచుకున్నటువంటి పూర్తి స్థాయి కార్యకలాపాలన్నీ కూడా అలాగే ఆగిపోతున్నాయి. ఏది కూడా ముందుకెళ్ళట్లేదు, ప్రజా అవసరాలు తీరట్లేదు అని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. సో ఇలాంటి ఉన్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఉందో గవర్నర్లకి రాష్ట్రపతికి 3 నెలల్లో మీరు ఆమోదించాలి, 3 నెలల్లో మీ నిర్ణయాన్ని తెలియజేయాలి. మీరు ఆమోదిస్తారా ఆమోదించండి, మీరు తిరస్కరిస్తారా తిరస్కరించండి. అంతే తప్ప మీరు అలాగే ఉంచుకుంటే దాని మీద స్తబ్దుగా ఉంటే ఏమీ అక్కడ కార్యకలాపాలు జరిగేటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఒకవేళ అత్యవసర ప్రజా సంబంధమైనటువంటి అంశాలు ఉంటే, ఆరోగ్యపరమైనటువంటి కీలకమైనటువంటి బిల్లులు వచ్చినప్పుడు అవి కూడా అలాగే ఉండిపోతాయి. ప్రజలకు అందాల్సినటువంటి సకాలంలో అందవు కదా, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయి కదా అనేది కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్య, రాజ్యాంగ నిపుణులు కూడా ముందు నుంచి చెప్తున్నటువంటి మాట. దీని మీద మీరు రాష్ట్రపతి గవర్నర్కి కాల పరిమితిని నిర్ణయించడానికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు అనేది ఎస్జీ చెప్పినటువంటి మాట.
సో ఎస్జీ దీని సొలిసిటర్ జనరల్ చెప్పిన తర్వాత ఒకవేళ అలాంటిదే తప్పు జరిగినట్లయితే రాష్ట్రపతికి గవర్నర్కి కాలపరిమితి నిర్ణయించడానికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు అనేటువంటి రాజ్యాంగంలోనే ఉంటే అదే తప్పు అయి ఉంటే మేము దాన్ని సరిదిద్దుతామని సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. అంటే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి కొంతవరకు లొసుగులు అన్నీ కూడా ఇప్పుడు సాధారణంగా మారిపోతున్నాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి లోపాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుంది, ఆటోమేటిక్గా రాజ్యాంగ స్తబ్దత, రాజ్యాంగ ప్రతిష్టంభన ఇలాంటి అంశాలన్నీ కూడా హైలైట్ అవుతూ ఉంటాయి. కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టని దీని మీద రాష్ట్రపతి కూడా న్యాయ సలహా తీసుకుంటుంటారు. ఆర్టికల్ నెంబర్ 143 అంటారు. ఆర్టికల్ నెంబర్ 143 ప్రకారం రాష్ట్రపతి కూడా దీనికి సంబంధించి న్యాయ సలహా తీసుకొని నెక్స్ట్ ఏ విధంగా వెళ్ళాలి, ఎలా తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని 143 సబ్ క్లాస్ 1 ప్రకారం సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన న్యాయ సలహా తీసుకోవడం జరిగింది అనేది ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఈ అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కిలేడి అరాచకాలపైన దర్యాప్తు ముమ్మరం అనేటువంటి అంశం నెల్లూరుకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేశారు. సో 5 ఏళ్లలో భారత్ రష్యా వాణిజ్యం 8.72 లక్షల కోట్లకు ద్వైపాక్షిక సమావేశంలో కీలక లక్ష్యం. సో ఈ మధ్య సుంకాల భారాన్ని తగ్గించుకుందాం, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పుతిన్తో భేటీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. భారత్ రష్యా మధ్య మైత్రి మరింత బలపడుతుంది. అమెరికా ఎంత దూరం చేయాలనుకుంటే భారత్ రష్యా అంత దగ్గర అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి ఎప్పుడు అయినా అమెరికా అలాంటి అంశాలకు సంబంధించి భారత్కి చేయూత లేదా భారత్ అందిస్తున్నటువంటి ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో వాటికి మద్దతు ప్రకటించాలి. కానీ వేరే దేశంతో మనం దిగుమతి చేసుకున్నంత మాత్రాన మన సుంకాల పెంపు అనేది అమెరికా తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం. సో ఆ నిర్ణయంతో ఆ సుంకాల పెంపుతో భారత్ రష్యా మధ్య మరింత ద్వైపాక్షికంగా మనం బలోపేతం అవ్వడానికి కొంతవరకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో దీని ద్వారా కొంతవరకు మనం ముడి చమురు ఏదైతే దిగుమతి చేసుకుంటున్నామో ఆ ముడి చమురుకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం ప్రజెంట్ హైలైట్ అవుతున్నటువంటి ఇష్యూ. భారత్ అనేది రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా ముడి చమురుని దాని మళ్ళీ క్రూడ్ ఆయిల్గా మార్చేసి మార్కెట్లో ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంది. సో రష్యాకి లాభం వస్తుందనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్తో పాటుగా సో పూర్తి స్థాయిలో అంశాన్ని కూడా హైలైట్ చేస్తూ ఉన్నారు. సో బీజేపీకి సంబంధించి అంటే తమిళనాడులో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ కీలకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏకైక రాజకీయ శత్రువు డిఎంకే. సో ఈ రెండు పార్టీలను తరిమి కొట్టాలని లక్ష్యం అనేటువంటి అంశాన్ని విజయ్ సమావేశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ హైలైట్ అవుతున్నటువంటి విషయం ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేటువంటి అంశం. సుదర్శన్ రెడ్డి నామినేషన్తో పాటుగా యూరియా కొరత తెలంగాణలో ఎక్కువగా ఉంది. సో మరి ముఖ్యంగా ఆంధ్రాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి చంద్రబాబు క్లాస్ తీసుకున్నటువంటి ఇష్యూ, ఇలాంటి హాట్ టాపిక్స్ అన్ని కూడా బర్నింగ్, అదేవిధంగా సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి చర్చ. సో ఓవరాల్గా ఈ న్యూస్ మాత్రం నిన్నటి నుంచి మాత్రం తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా హైలైట్ అవుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ. ఇది వాటి పేపర్ అనాలిసిస్. రేపటి పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.